హలో అందరికీ! ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను నారాయణ రెడ్డి రాసిన 'ప్రపంచ పదులు' 'సినారె ప్రపంచ పదులు' అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఒక గేయ కవితలో 5 పాదాలుగా సాగిపోయేది, మాత్రా ఛందస్సులో సాగిపోయేది ఈ ప్రపంచ పదులు. ఈ ప్రపంచ పదులను పరిశీలిస్తే ప్రపంచం యొక్క తత్వాన్ని తెలిపేది ప్రపంచ పదులు. ఈ ప్రపంచ పదులు చదువుతూ ఉంటే మనిషిలో ఉన్న భయం అనేది పోయి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఇది పాడుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. చదివితే కూడా సులువుగా అర్థం అయ్యేటట్టు ఉంటుంది. సో ఇప్పుడు నేను దీని గురించి చెప్పబోతున్నాను. నేను ఒక్కొక్క ఒక్కొక్క పాదము చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నింగిలోతును చూడుగోరితే నీటి చుక్కను కలుసుకో, రత్నతత్వం చూడుగోరితే రాతి ముక్కును కలుసుకో. అణువునడిగితే తెలియదా బ్రహ్మాండమంటే ఏమిటో, మౌనశిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో. మనిషి మూలం చూడగోరితే మట్టి బిడ్డను కలుసుకో. అంటే ఏంటంటే మనకి నింగి గురించి, అంటే ఆకాశం యొక్క గొప్పతనం తెలియాలంటే ముందు నీరుని తెలుసుకోవాలి, నీటి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. తర్వాత రత్నం యొక్క గొప్పతనం తెలవాలి అంటే రాతిని కలుసుకోవాలి, రాతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అప్పుడే రత్నం యొక్క గొప్పతనం తెలుస్తుంది. తర్వాత అణువునడిగితే తెలియదా బ్రహ్మాండం అంటే ఏమిటో, మౌనశిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో. మౌనశిల్పం అంటే శిల్పంని చూసి ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవాలంటే మంచును చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే మంచు మనకి ఎప్పుడూ శబ్దం చేయదు కాబట్టి శిల్పం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మంచు గురించి తెలుసుకోవాలి. తర్వాత మనిషి మూలం చూడగోరితే మట్టి బిడ్డను కలుసుకో. మనిషి యొక్క విలువను తెలియాలి అంటే ముందు మట్టి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి అనేవాడు పుడతాడు, పెరుగుతాడు, తర్వాత చనిపోయి మళ్ళీ మట్టిలో కలుస్తాడు. అలాగే ముందు మనిషి యొక్క విలువ తెలుసుకునే ముందు మట్టి గురించి తెలుసుకో. సో ఇది ఫస్ట్ స్టాంజా. సెకండ్ది, పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం, పారే ఏటికి పైరు గొంతుతో పాడినప్పుడే సార్థక్యం. ఏ లక్ష్యానికి కట్టుబడక బతికియకపోతే ఏం లాభం, నేర్పిన చదువుకు జాతి జాతకం మార్చినట్లే సార్థక్యం. కట్టు బానిసకు సంకెళ్ళు మట్టి గరిచినప్పుడే సార్థక్యం. అంటే ఏంటంటే పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు ఇవి ఆదర్శంగా నిలుస్తాయి. తర్వాత పారే ఏటికి పైరు గొంతుతో పాడినప్పుడే సార్థక్యం. నీరు పారుతున్నప్పుడు ఏదైనా గొంతు వినిపించి మంచి స్వరం వినిపించింది అనుకోండి, అది ఇంకా బాగుంటుంది. ఏ లక్ష్యానికి కట్టుబడక బతుకియకపోతే ఏం లాభం. ఒక లక్ష్యం అనేది మనిషికి లేకపోతే ఇంకా బ్రతుకు అనేది వ్యర్థము. తర్వాత నేర్పిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం. మనం చదివే చదువు మన జాతకాన్ని మార్చినప్పుడే మన జీవితం పండుతుంది. కట్టు బానిసకు సంకెళ్ళు మట్టి గిరిచినప్పుడే సార్థక్యం. బానిసకు సంకెళ్ళు వేయనప్పుడే వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతారు. సో ఇది సెకండ్ స్టాంజా. థర్డ్ది, మసక పట్టిన అద్దమైన ముఖం చూడక మానుతామా, ముసురు పట్టిన వేళనైనా ముందు సాగక ఆగుతామా. ఎన్నడో ఒకనాడు మృత్యువు తన్నుకుపోతుందని దడలు పుట్టిన గుండెల్లో రక్తాన్ని పంపక ఆపుతామా. నడుం కట్టిన ఆశయాలకు పిడికిలెత్తక వీగుతామా. అంటే ఇప్పుడు దుమ్ము పట్టిన అద్దాన్ని మనం తుడిచి వాడుకుంటాము, అది దుమ్ము పట్టింది కదా అని దాన్ని ఒక మూలన పడేయం కదా. అలానే
ముసురు పట్టిన వేళనైనా ముందు సాగక ఆగుతామా? ఇప్పుడు మనకి అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. బయట ముసురుగా ఉంది. అంటే 2, 3 రోజుల నుంచి వర్షం ఆగకుండా అలా చిన్న చిన్నగా పడుతూనే ఉంది. మనం గొడుగు తీసుకొని బయటికెళ్ళి మన పని చేసుకొని వస్తాము. తర్వాత ఎన్నడో మృత్యువు ఎన్నడో ఒకనాడు మృత్యువు తన్నుకుపోతుందిలే అని దడలు పుట్టిన గుండెల్లో రక్తాన్ని పంపక ఆపుతామా? అంటే ఎప్పుడో మృత్యువు వస్తుంది, మరణం అనేది వస్తుంది అని చెప్పేసి మన శరీరంలో మనం రక్తాన్ని పంపుకోవడం ఆపేస్తామా? లేకపోతే మనం బతికున్న వాళ్ళని చంపేస్తామా? నడుం కట్టక ఆశయాలకు పిడికిలెత్తక వీగుతామా? అంటే ఇప్పుడు మనకి ఏదైనా అనిపించిందనుకోండి, ఆ పని చేయడం మానేయం కదా! ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పని మనం చేసుకుంటూనే వెళ్తాము. సో ఇది మూడో స్టాంజా. సో నాలుగోది, ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది? ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది? నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది? ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది? అంటే ఏంటంటే వజ్రానికి ఏదైనా ఒకటి ఉంటేనే కదా అది తళతళ మెరుస్తుంది. అలాంటిది సంద్రము అంటే సముద్రం ప్రకృతి, సంద్రం వికృతి. తెలుగులో ప్రకృతి వికృతులు కామన్‌గా ఉంటాయండి. అర్థం చేసుకోవాలి. సం ఏ స ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది? అంటే ఇప్పుడు సముద్రంలో అలలు రాకుండా పోకుండా ఉంటే సముద్రానికి అసలు ఇదే ఉండదు, విలువే ఉండదు. అలాగా నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలోని మనకి చైతన్యం అనేది లేకపోతే ఈ సృష్టి, జగం మొత్తం నడవదు. ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది? ఇప్పుడు మనిషికైనా అంతే కదండీ! ఇప్పుడు మనకి గొంతు ఉంటేనే కదా మనం ఏదైనా మాట్లాడగలము, లేకపోతే ఏదైనా చెప్పగలము. అలాంటిది మనకి గొంతే లేకపోతే మనం మాట్లాడలేము, ఏది చెప్పలేము. సో అది. ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది? హృదయంలో కొంచెం అంటే స్పందన అంటారు కదా! అది లేకుండా మనం బ్రతకగలమా అని కవి చెప్తున్నాడు. సో ఇది ఫోర్త్ స్టాంజా. ఫిఫ్త్‌ది, ఈ చెట్టును చూసిన మరునిమిషం ఆ మట్టిని కాస్త తలుచుకో. ఈ గట్టును చేరిన మరునిమిషం ఆ పుట్టిని కాస్త తలుచుకో. నువ్వెంత ఎత్తులో ఉన్నా జన్మించిన సంచిని మరువకపోదెన్. ఈ మేడలు ఎక్కిన మరునిమిషం ఆ మెట్లను కాస్త తలుచుకో. ఈ గట్టెలు ఏలిన మరునిమిషం ఆ సుద్దులు కాస్త తెలుసుకో. అంటే ఒక చెట్టుని చూసాక అది నించున్న మట్టిని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ గట్టును చూసిన మరునిమిషం ఆ పుట్టిని కాస్త తలుచుకో. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ముందు అక్కడ ఆ జాగాని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం వచ్చిన దారిని గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత ఎత్తులో ఉన్నా జన్మించిన సంచిని మరువకపోదెన్. అంటే నువ్వు ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా నువ్వు పుట్టిన సంచిని మర్చిపోవద్దు, తల్లి గర్భాన్ని మర్చిపోవద్దు. ఈ మేడను ఎక్కిన మరునిమిషం ఆ మెట్లను కాస్త తలుచుకో. నువ్వు మేడ ఎక్కావు కానీ అది ఎక్కడి నుంచి ఎక్కావు, మెట్లను గుర్తు చేసుకో. ఈ గద్దెను చేరిన మరునిమిషం ఆ సుద్దులు కాస్త తలుచుకో. ఈ గద్దెలు ఏలిన మరునిమిషం ఆ సుద్దులు కాస్త తలుచుకో. అంటే నువ్వు పైకి చేరావు కానీ నీ నీతులను నువ్వు గుర్తు చేసుకో అని కవి చెప్తున్నాడు. నెక్స్ట్ 6th పోయం. నిప్పులు నీచే ఎడారికి యొడపై నీటి చుక్క ఆశ. మరణం ముసిరే సమాధి తలపై గరిక ముక్క ఆశ. ఆడదులే ఈ లోకం ఊపిరి ఆశ లేకుంటే. వెలుతురు చచ్చిన గగనం కంటికి వేగ చుక్కకు ఆశ. పక్కలు విరిగి
ఉమారును ఒంటికి పక్షి రెక్కకు ఆశ. అంటే ఏంటంటే ఇప్పుడు ఎడారి అనేది ఉన్నదనుకోండి, అక్కడ బాగా మొత్తం ఎడారిలో ఎక్కడ నీళ్ళు ఉండవు మనకి. సో అప్పుడు అక్కడ బాగా నిప్పులు అంటుకున్నాయనుకోండి, అక్కడ నీరు చుక్క పడితే ఆ మంటలు అనేది ఆరిపోతాయి. సో ఆ ఎడారి అనేది అలా చూస్తూ ఉంటుంది ఎక్కడ నీరు పడుతుందో అనేది. తర్వాత మరణం మరణం ముసిరే సమాధి తలపై గరిక మొక్క ఆశ. అంటే ఇప్పుడు సమాధుల పైన ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకెళ్తారు కదా, అక్కడ పెట్టినప్పుడు గరిక మొక్క అన్నిటికంటే శ్రేష్టమైనది. మనం తులసి మొక్కని ఇంట్లో ఎలా పెట్టుకుంటామో గరిక కూడా చాలా మంచిది. గరిక మొక్క ఒక్క మాటు అది వేసామంటే ఇంకా ఎటువంటి దోషాలైనా ఇంట్లో ఉండవు. అందుకే కదా చాలామంది ఇంటి ముందు గరికని ఉంచుకుంటారు. ఇప్పుడు ఎవరిళ్ళల్లోని ఏ మొక్కలు ఉండట్లేదు అనుకోండి, అది గరిక అనేది వినాయకుడికి చాలా ఇష్టమైనది. సో ఎవరైనా పోయినప్పుడు ఇంత గరిక ముక్కను తీసుకొచ్చి వాళ్ళ మీద వేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం. సో అది ఆడదులే ఈ లోకం ఊపిరి ఆశ లేకుంటే, లోకంలో ఊపిరి అనేది లేకుంటే ఈ జగము అనేది నడవదు. తర్వాత వెలుతురు చచ్చిన గగనం కంటికి వేగు చుక్క ఆశ. అంటే వెలుతురు లేనప్పుడు, అంటే మొత్తం చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు, అప్పుడు మనకి వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది. తర్వాత పక్కలు విరిగి ఉమారును ఒంటికి పక్షి రెక్క ఆశ. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు కాకులు ఉన్నాయనుకోండి, కాకులకి ఏంటంటే ఏ జంతువులైనా చనిపోతే వాటికి ఒక అలవాటు ఉంటుంది. ఆ జంతువు యొక్క ముక్కు మీదకి ఆ జంతువు యొక్క శరీరం మీదకి వెళ్ళి వాటి ముక్కులతో పొడుస్తాయి. సో కాకులకి ఆ లక్షణం ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా, పక్కలు విరిగి ఉమారును ఒంటికి పక్షి రెక్క ఆశ. అంటే ఏ జంతువుకైనా ఒక పక్షి రెక్క అవసరం ఉంటుంది. సో ఇది 6th పోయం. 7th ఆయుష్షును పొడిగించకపోతే ఔషధమా అది, అక్రమాలను ఎదిరించకపోతే ఆయుధమా అది, తన విలువేంటో చూపినప్పుడు అనికికి అర్థం, మనసుకు ఊపిరి చుట్టకపోతే మారుతామా అది, చావును ఇరుకును పెట్టకపోతే జీవితమా అది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది. సో మనం ఒక మందులు ఏమైనా తీసుకున్నాము, అది పనిచేయకపోతే ఇంకా మందుకి విలువ ఏమిటి? సో అలానే అక్రమాలను ఎదిరించకపోతే ఆయుధమా అది. ఎక్కడైనా అవినీతి, అన్యాయం, అధర్మం నడుస్తున్నాయి అనుకోండి, ఆ యొక్క ఆయుధానికి విలువ లేదు. ఆ యొక్క ఆయుధం పనిచేయట్లేదు సరిగ్గా అది ఎదిరించడానికి. సో అది ఆయుధం కాదు. తన విలువేంటో చూపినప్పుడే ఉనికికి అర్థం. మన విలువేంటో మనకి తెలిసినప్పుడే నిజమైన జీవితంలోకి మనం అడుగుపెట్టినట్లే. మనసుకు ఊపిరి చుట్టకపోతే మారుతామా అది. మనసుకి ఒక లక్ష్యం అంటే ఊపిరి అనేది లేకపోతే అది మన బ్రతుకు వ్యర్థము. చావును ఇరుకుకు పెట్టకపోతే జీవితమా అది. లోకంలో అంతమంది 1000 సంవత్సరాలు ఇంకా అంతకు పైగా బ్రతికి ఉంటే జీవితానికి విలువ ఉండదు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. అంటే ప్రపంచంలో పుట్టుక మరణం తప్పదు, ఎవరికైనా అంతే. జన్మించిన వాడు మరణించక తప్పదు. ఇంగ్లీష్లో కూడా అంటారు యాజ్ ష్యూర్ యాజ్ డెత్ అని. సో చావును ఇరుకును పెట్టకపోతే జీవితమా అది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే జగం అనేది సరిపోదు. సో అందుకు భగవంతుడు అనేవాడు పుట్టుక తన చేతిలో పెట్టుకున్నాడు, ఆ తర్వాత మరణం కూడా తన చేతిలోనే పెట్టుకున్నాడు. పుట్టుక ఎంత ఈక్వల్గా అవుతుందో మరణం కూడా అంతే ఈక్వల్గా జరగాలి. ఏదో ఒక రోజు ఈ మనిషి అనేవాడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు, అది తప్పదు అని ఈ కవి ఇందులో కూడా తెలియపరిచాడు. సో ఇది 7th పోయం. నెక్స్ట్ 8th
కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది? కత్తులు నాటిన గుళ్ళో భక్తి ఎలా పండుతుంది? అంతా భద్రమంటూ ఎంతకాలమీ సూక్తులు? పంచన దూరిన వ పంచన దూరిన ఇంట్లో మంచి ఎలా బ్రతుకుతుంది? నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది? అంటే ఏంటంటే, కాకులు పెట్టిన సభలో కోకిల రాదు. ఎందుకంటే కోకిల మధుర స్వరం. కాకులకి మధుర స్వరం కాదు. అవి కావు కావు అని పాడుతూ ఉంటాయి. కానీ కోకిల మాత్రం దాని యొక్క రూపం నల్లగా ఉన్నా కూడా దాని యొక్క స్వరం మంచిది. సో అందుకు కాకులు పెట్టిన సభలో కోకిల ఎప్పుడూ ఉండదు. కత్తులు నాటిన గుళ్ళో భక్తి ఏం పండుతుంది? ఇప్పుడు ఎక్కడైతే చెడ్డ ఆలోచనలు, చెడ్డ అలవాట్లు అవన్నీ ఉంటాయో అక్కడ మంచి ఎప్పుడూ పండదు. సో అలాగా అంతా భద్రం అంటూ ఎంతకాలం ఈ సూక్తులు. అంటే ఇంకా నాది ఇవంతా నావే అని అనుకునే బదులు ఎంతకాలం ఇవన్నీ చెప్పుకుంటాము. తర్వాత వంచన దూరిన ఇంట్లో మంచి ఎలా పండుతుంది? అంటే మంచి ఎలా బ్రతుకుతుంది? అంటే చెడు ఉన్న ఇంట్లో మంచి ఎన్నాళ్ళు పండదు. నాగులు చేరిన నోట్లో న్యాయం ఎలా పలుకుతుంది? పాముల నోట్లో న్యాయం ఎప్పుడూ పలకదు అని ఈ యొక్క స్టాంజా చెప్తోంది. నెక్స్ట్ 9th ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉందా? ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉందా? అంతలోనే ఉసురంటూ అలసి సొలసిపోతున్నారా? ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉందా? ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉందా? అంటే మనం మట్టి దున్నుతూనే ఉంటాము. మట్టి ఎన్నాళ్ళు తగ్గిపోదు భూమిలోని. అలానే ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా కొలత ఉందా? అంటే ఇప్పుడు చెరువులు ఉన్నాయనుకోండి, అది నీళ్ళు మనం కావాలంటే తీసుకుంటూ ఉంటాము. మళ్ళీ అందులో నీళ్ళు వస్తూనే ఉంటాయి. బావుల్లో కూడా అంతే. కావాలంటే నీళ్ళు తోడుకుంటాం బావిల్లో నుంచి, మళ్ళీ నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అంతలో ఉసురంటూ అలసి సొలసిపోతున్నారా? మనం చిన్న పనులు చేసేసరికి అలసిపోతున్నామా? అలాగే ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉందా? ఇంత పెద్ద ఆకాశానికి ఎప్పుడైనా అలసట ఉందా? ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కొలత ఉందా? ఇంత కోట్ల మందిలో మనం ఎంతమంది గాలి పీలుస్తాం? ప్రపంచమంతా, ఈ సృష్టి మొత్తం గాలి పీలుస్తూనే ఉంటుంది. ఈ గాలికి ఎప్పుడైనా కొలత ఉందా? ఒకవేళ అలా ఉంటే మనం ఉండగలమా? ఇది. నెక్స్ట్ 10th పోయం. పూల నునుపు తెలుస్తుంది ముళ్ళ మొనులు పండితేనే, వేకువ వేళ తెలుస్తుంది చీకటి తెరపడితేనే. రెండవ పార్శ్వం చూడక నింద నిజం చెబుతావా? సుఖం విలువ తెలుస్తుంది శోకం పైబడితేనే. జీవి అంతులెత్తుతుంది చావు లోతు తడితేనే. అంటే పువ్వుల గొప్పతనం అనేది దాని వెనకాల ఉన్న ముళ్ళ వల్లనే తెలుస్తుంది. తర్వాత వేకువ వలె తెలుస్తుంది చీకటి తెరపడితేనే. పగలు గొప్పతనం చీకటి పడితేనే. అసలెక్కడ ఒక చిన్న లైట్ కూడా లేకపోతే అప్పుడు పగలి యొక్క గొప్పతనం తెలుస్తుంది. రెండవ పార్శ్వం చూడక నింద నిజం చెప్తావా? మనకి పూర్తిగా విషయం తెలియనప్పుడు మనం నింద నిజం ఎలా చెప్పగలము? సుఖం విలువ తెలుస్తుంది శోకం పైబడితేనే. సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడే అప్పుడు మనం ఎంత సుఖంగా ఉండేవాళ్ళమో ఇప్పుడు కష్టం పడుతున్నాము. అసలు మనకి కష్టం విలువ ఎప్పుడూ తెలియదు. అందుకే ఇప్పుడు సుఖంగా ఎప్పుడూ ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. జీవి అంతులెత్తుతుంది చావు లోతు తడితేనే. అంటే జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మరణం దగ్గరగా వచ్చినప్పుడే తెలుస్తుంది. దీని తర్వాత ఎదురిదే చేతులుంటే ఏరు దాటనీయక ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు మనకెవరైనా సపోర్టుగా ఉన్నారనుకోండి, మనం చెరువును దాటాలనుకోండి, మనం కలిసిమెలిసి ఐకమత్యంతో ఉంటే ఏరు కూడా దాటనిస్తుంది. పయనించే అడుగులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది? మనం ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నాం అనుకోండి ఒక్కళ్ళమేను, మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని ధైర్యాన్ని
ధైర్యాన్ని కూడగట్టుకుని మనం మొదలయ్యామనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళగలము. తనకురాళ్ళు పరికరాలు తగిన పాళల్లో సమన్వయించుకుని చూపును సాచే కంటికి శూన్యం శిరసాగక ఏం చేస్తుంది? పిడికిలి పిండే మనిషికి ఎడారి తలలెత్తక ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు ఎడారిలో మనిషి ఉంటే తనకి అవసరం ఉన్నా సరే ఉండాల్సొస్తుంది. సో ఇది 11th పోయెమ్. లాస్ట్ పోయెము. చీకటికి చురక పెడుతుందిలే చిన్ని మినుగురు పురుగు, మొండివానను అవతిందెల చేస్తుందిలే రెండు మూరల గొడుగు. మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే, దూరాన్ని చెరింపజేస్తుందిలే బారుచీమల పరుగు, పాపాన్ని కడిగేస్తుందిలే పాలనవ్వుల మరుగు. అంటే చిన్న చీకటికి, ఎక్కడైనా ఒక పిసరు చీకటి ఉంటే దాన్ని పోగొడుతుంది చిన్న మినుగురు పురుగు. మినుగురు పురుగని పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో ఉండేది. అది ఒక రకమైన అది చీకటిని చూసి ఓర్వలేదు. సో చీకటిని దూరం చేస్తుందిలే చిన్ని మినుగురు పురుగు, మొండివానను అవతలింపజేస్తుందిలే రెండు మూరల గొడుగు. ఎక్కడికైనా మనం వెళ్తున్నాం అనుకోండి, వర్షం పడితే గొడుగు పట్టుకుని వెళ్తాము. ఆ గొడుగును మనం వేసామనుకోండి, వర్షం ఆ గొడుగు మీద పడుతుంది కానీ మన మీద పడదు. తర్వాత మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే, దూరాన్ని చెరింపవేస్తుందిలే బారుచీమల పరుగు. అంటే చీమల్ని ఎప్పుడైనా మీరు చూడండి, వరుసగా లైన్లో వెళ్తాయి ఎక్కడికైనాను. మనకి చీమలకి అందుకే చెప్తారు కదా, చీమలకు ఉన్నంత ఇంగిత జ్ఞానం మనుషులకి లేదు. ఎందుకంటే చీమలకి ఎక్కడ ఆహారం దొరికినా అవి గుంపులుగా తోసుకుని వెళ్ళవు. అంటే ఒక లైన్లో వెళ్ళి వాటి ఆహారం వాటిని తీసుకుంటాయి. అదే ఇక్కడ చెప్తున్నారు, దూరాన్ని చెరింపజేస్తుందిలే బారుచీమల పరుగు, పాపాన్ని కడిగేస్తుందిలే పాలనవ్వుల పరుగు. అంటే పసిపిల్లల నవ్వు, అంటే చిన్నపిల్లలు నవ్వే నవ్వు మనం చేసే పాపాన్ని కడిగేస్తుంది. మనకేదైనా పాపం చేసాం, మనం దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాము. ఇంతలో మనకి ఒక చిన్నపిల్లాడి నవ్వు వినిపిస్తుంది. సో వెంటనే మనం చేసిన పాపాన్ని మర్చిపోయి పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోతాము. అందుకే ఇక్కడ చెప్పారు, పాపాన్ని కడిగేస్తుందిలే పాలనవ్వుల మరుగు. సో ఇది నారాయణ రెడ్డి రాసిన సినారె ప్రపంచ పదులు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.